హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి హోమ్. నార్మల్ రైస్తో బిర్యానీ ఇలా కూడా ట్రై చేసి చూడండి. నేను ఎలా చేశానో చూసేయండి. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోండి. గ్రేవీ కూడా అవసరం లేదు, రైస్తో పాటే తినేయొచ్చు. కొద్దిగా కసూరి మెతి క్రష్ చేసి వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ ఫ్లవర్, 2 ఇంచెస్ దాల్చిని తుంచి వేసుకోండి. ఒక కప్పు పెరుగు వేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోండి. 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఒక టమాటో వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని మంచిగా సాల్ట్ తెలియాలండి, సాల్ట్ కలవాలి, అప్పుడే బాగుంటుంది. అలాగే ఒక నిమ్మకాయ ఫుల్గా పిండేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా కలుపుకొని 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 1 అవర్ అయినా పర్వాలేదు. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకునే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను నేను. రైస్ మంచిగా కడుక్కొని ఎసురు కంటే ఎక్కువ రైస్ పోసుకొని పక్కన పెట్టుకోండి. ఈ స్పైసెస్ అన్నీ వేసి కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసి స్టవ్ ఆన్ చేసి పక్కన పెట్టుకోండి. సాల్ట్ కూడా ఈ రైస్లో కూడా సాల్ట్ బాగా తెలియాలండి. ఇప్పుడు పక్కన మనం బిర్యానీ ఎందులో అయితే మనం చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ ప్యాన్ పెట్టుకొని చికెన్ వేసి జాజికాయ పౌడర్ వేసాను. జాజికాయ పౌడర్ ఫ్లేవర్ బాగుంటుంది. పెట్టుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి నేను స్టవ్ ఆన్ చేసి పెట్టాను చికెన్ది కూడా. ఇటు రైస్ బాయిల్ అవుతుంది కదా, ఈ వాటర్ ఇప్పుడు చికెన్లో వేసుకోండి కొద్దిగా, లేకపోతే ఆ మసాలా అంతా అలాగే ఉండిపోద్ది. ఇలా మనం ఈ మసాలా వాటర్, ఇవన్నీ మసాలా స్పైసెస్ అన్నీ పట్టి ఉంటాయి కదా, ఈ వాటర్ వేసుకోవడం వల్ల చికెన్లో కూడా మంచిగా ఆ స్పైసెస్, ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది. మసాలా అంతా రైస్కి పట్టుద్ది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా వేసేసుకొని ఒక 80% కుక్ అయిన రైస్ని మొత్తం అంతా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను నేను కంప్లీట్గా. చపాతీ ప్యాన్ పెట్టుకొని ఇంకా దమ్ వేసుకోండి. ఒక 20 మినిట్స్ నేను పెట్టాను. ఒక 20 మినిట్స్ దమ్ వేసి ఒక 15 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి వదిలేసాను. అంతే, చాలా టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోయింది.